వచ్చిన వాడిని. ఎప్పుడెప్పుడు అని మనం ఎదురు చూస్తున్నాం. ఒక నడిచే గ్రంథాలయం అయినా అక్షరాలన్నీ రాశిగా పోసి దానికి ప్రాణం పోస్తే ఆ పేరు వనం జ్వాలా నరసింహారావు గారు. వారి యొక్క ఆత్మీయ సందేశాన్ని విందాం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన ఈ గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తు రాంప్రసాద్ గారికి, సెక్రటరీ అవసరాల వారికి, మద్రాసు నుంచి బరంపురం నుంచి వచ్చిన ప్రముఖులకు, సభలకు, ముఖ్యంగా ఇలాంటి సభలకు ప్రేక్షకులు అంటూ అసలే రాని ఈ రోజుల్లో ఇంతమంది ప్రేక్షకులుగా మీరు వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తూ, గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘం అనగానే గో వ్యాసం అనిపించినాకంటే మనకు అపూర్వమైనటువంటి మనం ఆరాధించే గోమాతతో స్టార్ట్ అయ్యే గో వ్యాసం సంఘంలాగా నేను భావిస్తూ రజతోత్సవ వేడుకలను జరుపుకుంటున్న మిమ్మల్ని ముందుగా అభినందిస్తూ, పున్నంరాజు గారు చెప్పినట్టు మనం ఉన్నా లేకపోయినా వ్యాసుల వారు లేరు, వశిష్ఠుల వారు లేరు, ఎక్కడున్నారో తెలియదు, ఉన్నారో లేదో తెలియదు, లేరని నాస్తికులు, ఉన్నారని ఆస్తికులు ఉన్నప్పుడు రజతోత్సవాలు, వజ్రోత్సవాలు, ఉత్సవాలు అయితే జరుపుతారు కాబట్టి అలా జరుపుకోవాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ కొన్ని మాటలు నేను మీతోటి మాట్లాడి వెళ్ళిపోదామని వచ్చాను. వచ్చిన ఒక పావు గంట 2 నిమిషాలకి వయోభారం వల్ల కొంచెం అలా కునుకు పట్టిందో లేదో తెలియగాని కొంగర జగ్గయ్య గారు ఏంటి ఇక్కడికి వచ్చారు అని దవ్వుకుని ఉలిక్కిపడి లేచాను. ఓ బ్రహ్మాండమైన గొంతు దద్దరిల్లేట్టు మాట్లాడుతున్నది, అందులో నా పేరు వినపడుతుంది. ఎవరా చూస్తే ఈ పున్నంరాజు గారు. పైగా అది భూతద్దంలోంచి చూపించడంతో నాకు భయం వేసింది. నేను మామూలుగా ఏదో భాషలో ప్రవేశం తప్ప ప్రావీణ్యం లేని ఒక మామూలు వ్యక్తిని, రిపోర్టింగ్ చేసే వ్యక్తిని నేను. అంటే నేను విన్నది, కన్నది, చూసింది, చదివింది, రాయగలనే కానీ నాకు నిజంగా పెద్దగా భాషా జ్ఞానం వారు ఏదో చెప్పారు. సరే అని స్టేజ్ ఎక్కితే ఒక శ్రీనారాయణ రెడ్డి, ఒక దాశరథి, ఒక శ్రీశ్రీ, ఒక ఆరుద్ర, రుద్ర, శివుడు ఎవరో నాట్యం ఆడుతున్నట్టుంది ఆయన మాట్లాడుతుంటే. ఈ 68 పేజీల పుస్తకం ఇంకా చదవాల్సిన పని లేదు, అంతా చదివేశారు ఆయన, అంతా చెప్పేశారు. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులతో కూడినటువంటి ఈ గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘం నిజంగా రజిత దీప్తి కాదు, ఒక గొప్ప కరదీపిక కావాలి. ఒక్క గోల్కొండ వ్యాపారులకే కాదు, ఒక నియోగులకే కాదు, ఒక వైష్ణవులకే కాదు, ఒక అర్చకులకే కాదు, కేవలం బ్రాహ్మణులకే కాదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకే కాదు, అశేష జనవాహినికి కూడా ఇలాంటివి వచ్చి దాని ద్వారా మంచితనం ప్రబోధించేటువంటి గొప్ప సంఘాలు కావాలి. అసలు ఏమిటి ఈ గోల్కొండ వ్యాపారంలో మనం అని కొందరు, నియోగులం అని కొందరు, గొప్ప గొప్ప పనులు అర్చకులమని, వైష్ణవులని, ఇవన్నీ ఏమిటంటే వ్యాసుడు వైష్ణవుడా, వైదికుడా, నియోగా తెలియదు కదా. నాకు అప్పుడు గుర్తుకొచ్చింది, నేను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఒక 10 బ్యాచెస్ ఐఏఎస్ వాళ్లకు ట్రైనింగ్ కోఆర్డినేటర్గా పనిచేయడం జరిగింది. అందరూ ఐఏఎస్లే. కానీ ఐఏఎస్ శిక్షణ పూర్తయిన 1 ఇయర్ తర్వాత కొన్నాళ్ళు సబ్ కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఒకళ్ళు ఐటీఏ ప్రాజెక్ట్ ఆఫీసరు, ఒకళ్ళు సెక్రటరీ అయ్యి ఏదో గృహ నిర్మాణం, ఇంకోళ్ళు ఏదో ఇంక చేస్తారు కదా. అంటే మొత్తం నాలెడ్జ్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఈ బ్రాహ్మణుల్ని కాలం జరుగుతున్న కొద్దీ
నాలెడ్జ్ విస్తరింపజేయాలనే ఉద్దేశంతో ఆ భగవంతుడి ఆశీర్వాదంతో కొందరిని ఈ కార్యక్రమం నీ ద్వారా అయితే బాగా జరుగుతుందని చెప్పేసి ఎప్పుడు మొదలైంది ఏమిటి హిస్టరీ జాగ్రఫీ అనవసరం, కానీ ఫలానా వాళ్ళు గోల్కొండ వ్యాపారులు, ఫలానా వాళ్ళు నియోగులు, ఫలానా వాళ్ళు వైదికులు, ఫలానా వాళ్ళు అర్చకులు, అలా వచ్చింది. అలా వస్తూ వచ్చిన తర్వాత మహానుభావులు ఎందరో ఉద్ధరించారు. అద్వైతమైన మొదలైంది, విశిష్టాద్వైతమైన మొదలైంది, ద్వైతం అని మొదలైంది. ఇవన్నీ మన వేదాల నుంచి పుట్టుకొచ్చినటువంటి వేద భాష్యం చెప్పినటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి గొప్ప వేదాంత ఫిలాసఫీలే, తత్వాలే. వీటన్నిటి కలయికల మార్గం మనం అందరం అన్వేషించాలి. మేము సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక ఏడాది క్రితం, నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు నిండబోతున్నాయి ఒక నెల రోజుల్లో, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను తెలంగాణ ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రధాన ప్రజా పౌర సంబంధాల అధికారిగా ఉన్న రోజుల్లో ఆయన గారు కొంత బ్రాహ్మణ పక్షపాతి. ఆ బ్రాహ్మణ పక్షపాతి వల్ల ఆయన బ్రాహ్మణుల కోసం అందరికీ చేసిన దానికంటే ఇసుమంత ఎక్కువగా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్న టైంలో సరే ఏదో అడిగినా అడగకపోయినా సలహాలు ఇవ్వచ్చు. నేను దేశంలో మొట్టమొదటి కానీ మొట్టమొదటి బెస్ట్ అయినటువంటి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రారంభించడం జరిగింది. ఆ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకి మొట్టమొదటి తిరుమల తిరుపతి దేవస్థానానికి బహుశా మొదటిసారి చివరిసారి ఒక్కసారి అయినా ఒక్క శ్రీ వైష్ణవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణాచారి గారు, ఆయన చైర్మన్గా నన్ను వైస్ చైర్మన్గా వేశారు. సరే ఏదో మేము చేసిన తర్వాత బహుశా ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 10 ఎకరాల స్థలం కేటాయించారు. బ్రాహ్మణుల సంక్షేమానికి సంవత్సరానికి 25 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఎత్తుకుంటూ పోయి వాళ్ళ బ్రహ్మాండమైన బిల్డింగు అది ఇది ఎన్నో పథకాలు ఇవన్నీ చేశాం. సో ప్రభుత్వాలు చేస్తున్న ఈ నేపథ్యంలో మనం చేయాల్సింది ఏంటంటే ఇలాంటి సంఘాలు పెట్టినప్పుడు, ఇలాంటి సంఘాలు ఇవాళ కొత్త ఏం కాదు. అదేవిధంగా బ్రాహ్మణుడు అనేటువంటి వాడు తనకున్న నాలెడ్జ్ని ఇవ్వటమే కాకుండా నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఎవరి దగ్గరికి పోవటానికైనా సందేహించని రోజులు ఉన్న సంగతి మనకు తెలుసు. సూతుడు శవనకాది మహామునులకు చెప్పాడని అంటాం. ఈ శవనకాది మహామునులంతా ఒక సంఘం నేను అనుకోవటం, మరి అవునో కాదో మరి. వీళ్ళందరూ ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు, ఎందుకు నేర్చుకుంటున్నారు, అందులో ఎంతమంది ఉన్నారు సభ్యులు ఎవరికి తెలియదు, బట్ నేర్చుకుంటున్నారు. సో నేర్చుకోవటంలో మనం అగ్రస్థానంలో ఉన్నాం. ఇలా నేర్చుకోవడానికి కాలక్రమేణా వచ్చినటువంటి రకరకాల నియోగులైతే, వైదికులైతే, అర్చకులైతే ఇంత ఒక సమాజానికి మనం చేస్తున్నటువంటి కృషి మామూలుది కాదు, చాలా గొప్పది. మన వేద విజ్ఞానం నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన భుజాల మీద మోస్తున్నాం, మనం వాటిని పరిరక్షిస్తున్నాం. ఐ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ది కాన్స్టిట్యూషన్ చెప్పి ఏ విధంగానైతే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం అప్పుడు ప్రతిజ్ఞ చేస్తాడో, వీ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ది వైదిక ధర్మ. దాంట్లో శషబిజాలు భేషజం ఏం లేదు. ఎవరు ఎన్నన్నా ఏం చేసినా ఆధ్యాత్మిక ఫాసిస్టులను ఒకటి అంటాడు మనల్ని. గోల్కొండ వ్యాపారి అని పేరు పెట్టుకున్నందుకు వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారంటారు. నియోగి అని పెట్టుకున్నందుకు వీళ్ళు ఊళ్ళు కాజేసి పట్వారీలు అయ్యి అవి చేశారు ఇవి చేశారు మార్చారని కొందరు అంటారు. అర్చకుడుగా ఉండి అందులో వేసిన హుండీలు ఆ డబ్బీలు తిన్నారని కొంతమంది అంటారు. ఎస్, ఇవి నెగటివ్గా ఆలోచించేవాడికి నెగటివ్. రంధ్రాన్వేషణ చేస్తే రంధ్రాన్వేషణే, మంచి అనుకుంటే మంచి. ఆ సావనీరు చదువుతుంటే నాకు ఆనంద బాష్పాలు వచ్చినాయి నిజంగా. ముఖ్యంగా ఆయన పని రాక్షసుడో, ఈయన రాత రాక్షసుడో, ఆయన మార్గదర్శకత్వం ఇచ్చే మరో రాక్షసుడో తెలియదు. కానీ నాకు
ఒక సంఘీభావం అందులో కనిపించింది నాకు. సంఘభావం కూడా కనిపించింది, ఏకాభిప్రాయం కనిపించింది, అభిప్రాయ భేదం కనిపించింది. అక్కడ అన్నీ కలబోసిన ఒక గొప్ప చిన్న పుస్తకంలో పెద్ద అద్దం కనిపించింది. అద్దంలో యాక్చువల్గా ఒక చిన్న కార్నర్లో నా ముఖం కూడా కనిపించింది అందులో. భారతదేశానికి బ్రాహ్మణులు ఎంతసేపు సలహాలు ఇచ్చేవాళ్ళు, లేకపోతే అర్చకత్వం చేసేవాళ్ళు, లేకపోతే ఇట్లా సంఘాలు పెట్టుకునేవాళ్ళు ఏదో అన్నారు. కానీ బిఎన్ శాస్త్రి గారిని ఒక మహానుభావుడు, పేరు విన్నారో లేదు మీరు, శాసనాల శాస్త్రి అనేవాళ్ళు. ఆయన్ని మూసి అని పత్రిక నడిపేవాడు. వారి అల్లుడు గారి కమలాకర శర్మ గారని ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్గా ఉన్నారు. ఇప్పుడు ఉన్నారో రిటైరో తెలియదు. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు ఏదో ఉన్నారు. ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు. ఆయన మరి ఆయన శాఖ ఏంటో అయితే నాకు తెలియదు, కానీ నాకు పరిచయం ఉన్న రోజుల్లో కూడా ఉన్నాడు ఆయన. ఆయన బ్రాహ్మణ రాజ్య సర్వస్వం అని రాశారు. మాట్లాడొచ్చండి 10 నిమిషాలు. బ్రాహ్మణ రాజ్య సర్వస్వం అని రాశారు. అది 1000 పేజీల బృహత్ గ్రంథం. బహుశా ఆయన జీవన భృతి కోసం మొదట్లో రెడ్డి రాజుల సర్వస్వం రాశారు. అప్పుడు అందరూ అడిగారు, రెడ్డి రాజుల సర్వస్వం ఎందుకు రాశారంటే, మరి ఆయన గొప్ప గొప్ప రచనలు ఎన్ని చేసినా ఆయన ద్వారా ఎంతోమందికి పిహెచ్డీలు వచ్చినా ఆయనకు పిహెచ్డీ ఇవ్వడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఆయన చదవని శాసనం లేదు. ఈ తెలుగు రాష్ట్రాలలో ఆయన చదవని శాసనం లేదు. ఆయన తిరగరాయని శాసనం అంటే మళ్ళీ చెప్పని భాష్యం చెప్పని శాసనం లేదు. అసలు ఆయన పేరే శాసనాల శాస్త్రి. మీరు నెట్లో కొట్టి చూడండి, శాసనాల శాస్త్రి. అప్పుడు ఆయన బ్రాహ్మణ రాజ్య సర్వస్వం రాశారు. ఆ రాస్తున్న రోజుల్లో కూడా మాకు పరిచయమే. అందులో మీరు సర్ప్రైజ్ అవుతారు, బహుశా మీరు వినే ఉంటారు. భారతదేశాన్ని పరిపాలించిన రాజులలో 26 మంది రాజులు, మహారాజులు, చక్రవర్తులు బ్రాహ్మణులు. 26 మంది. వాళ్ళలో అన్ని సెక్ట్స్ ఉన్నారు. పరమత సహనం పాటించిన వాళ్ళు ఉన్నారు, బౌద్ధాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, శ్రీ వైష్ణవాన్ని స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. బహుశా అప్పుడు ఇలాంటి శాఖలు లేకపోయి ఉండొచ్చు. ఆ మధ్యన ఏదో సినిమా వచ్చింది కదా బాలకృష్ణ, దాని పేరేంటండి? కాదండి, గౌతమీపుత్ర శాతకర్ణి. మావాడు అని అందరూ అన్నారు. మావాడు కాదు, మనవాడు అతను. గౌతమీపుత్ర శాతకర్ణి బ్రాహ్మణుడే అని నేను రాస్తే కాదన్నారు. కానీ బ్రాహ్మణ రాజ సర్వస్వం చూసి తెలుస్తుంది గౌతమీపుత్ర శాతకర్ణి. అలా ఎందరో మహనీయులైన రాజులు ఉన్నారు. పోయింది. ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళల్లో మనవాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. ఒక్కళ్ళు కాదు, ఒక కుటుంబం మొత్తం స్వాతంత్రానికి అంకితమైన మోతీలాల్ నెహ్రూ, కాశ్మీర్ పండిట్స్ వాళ్ళు, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సరే తర్వాత ఎలా అయితే ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నియోగి బ్రాహ్మణుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నారు. మీ బరంపుర వాసి వివి గిరి గారు ఉన్నారు. తెలుగువాడు కూడా ఆయన. మీరు తెలుగువారు, బరంపురం ఏముంది అట్లా. మన పాములపర్తి వెంకట నరసింహారావు గారు, ఆయన బర్త్డే ఇవాళ. పాములపర్తి వెంకట నరసింహారావు గారు ఉన్నారు. ఏ ఇన్స్టిట్యూట్లో మనం ఉన్నామో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఉన్నారు. బ్రాహ్మణ్యం, బ్రాహ్మణులు, ఎస్ మేము గొప్పవాళ్ళమే, మాకు గొప్పతనం ఉంది. మా గొప్పతనం పంచుకోండి మీరు, మేము పంచి పెడతాం. మాకు తెలిసింది మీకు చెబుతాం, మాకు తెలవంది
సూతుడి దగ్గర నేర్చుకున్నట్టు ఎవరి దగ్గరైనా నేర్చుకుంటాం మేము. మాకేమీ ఇదేం లేదు. ఇలాంటి గొప్ప గొప్ప బ్రాహ్మణ మహానుభావుల్లో మహామహానుభావులని తీసుకొచ్చినటువంటి అతి గొప్ప గొప్ప సెక్టు మన గోల్కొండ వ్యాపారి అందులో బహుశా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎన్సైక్లోపీడియా బ్రిటానికాకు 10 ఇంతలు గొప్పగా చెప్పదగ్గ విజ్ఞాన సర్వస్వం వావిలికొండ సుబ్బారావు గారు యథావాల్మీకంగా 24,000 శ్లోకాలకు 24,000 పద్యాలని గాయత్రి మంత్ర బీజ పూజితంగా రచించినటువంటి ఆంధ్ర వాల్మీకి రామాయణం. మొట్టమొదటగా చివరిగా ఇంతవరకు ఎవరూ కూడా చేయని పూర్వకాండలతో సహా ఉత్తరకాండను కూడా యథావాల్మీకంగా రచించిన ఏకైక వ్యక్తి వావిలికొండ సుబ్బారావు గారు, గోల్కొండ వ్యాపారి. ఎవ్వరూ యథావాల్మీకంగా చేయలేదు. మిగిలిన ఎన్ని సొకపోల కల్పితాలే. లక్ష్మణ రేఖలు, అహల్య రాళ్ళు, శబరి పళ్ళు తింటాం, ఇవేవి వాల్మీకి రామాయణంలో లేవు అని చెప్పిన మహనీయుడు. అది సొంత రచన, స్వతంత్ర రచన. వాల్మీకి సంస్కృత రామాయణానికి యథావాల్మీకంగా తెలుగులో రాసినప్పటికి కూడా దాన్ని సొంత రచన, స్వతంత్ర రచన అన్నారు. ఆ మహనీయుడు గోల్కొండ వ్యాపారి. ఈర్ష్యా ద్వేషాలు ఇవాడే కాదు, నిన్న కాదు, రేపు కాదు, ఆ రోజుల్లో కూడా ఉండాలి. ఆ మహనీయుడు టెంకాయ చెప్పబట్టుకొని ఆ ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరణ కోసం ఎంతో కష్టపడితే చివరికి ఆయన మీద నిందలేస్తే అక్కడి నుంచి వచ్చి అంగలకుదురు పక్కన నడిగడ్డిపాలెంలో ఆశ్రమం ఏర్పరచుకొని అక్కడి నుంచి ఆ గుంటూరు చుట్టుపక్కల అది ఇది భిక్షాటన చేసి ఆశ్రమం చేసిన తర్వాత ఇవాళ కూడా అంగలకుదురులో 6వ గురువు గారు ఉన్నారు, పట్టాభి గారు. ఎవరన్నా వెళ్ళకపోతే వెళ్ళండి. కోదండరామ సేవక ధర్మ సమాజాన్ని స్థాపించి ఆ గోల్కొండ వ్యాపారుల ఆ పరంపరకు సంబంధించిన వాళ్ళే అక్కడ ఎప్పుడూ గురువుగా ఉంటూ వస్తున్నారు. అందులో ఇప్పుడు పట్టాభి గారు ఉన్నారు. ఉలిచి పట్టాభి సీతారామయ్య గారు, వారి నాన్నగారు కూడా చేశారు అండి. గుంటూరులో ఉంటారు, తెనాలి అంగలకుదురు. నా చిన్నతనంలో 4 ఏళ్ళప్పుడు మా నాన్నగారు 25 సార్లు వాల్మీకి, ఆంధ్ర వాల్మీకి వాసుదాస్ గారు రాసిన రామాయణాన్ని 25 సార్లు పారాయణం చేసిన మహనీయుడు మా నాన్నగారు. అప్పట్లో ఎవరో స్వామి చెప్పినట్టు నాకు కూడా ఏదో లెఫ్టిస్ట్ భావాలు, కమ్యూనిజం భావాలు, మార్క్సిజం అవి ఇవి. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మరో మహానుభావుడు ఉండేవాడు నా ఇంటి పక్కన, చిలకపాటి విజయరాఘవాచార్య గారు. ఒకసారి మీరు పిలిపించి ఎప్పుడన్నా ఆయనతో మంచి ఉపన్యాసం పెట్టించుకోండి. చాలా గొప్ప వ్యక్తి. వాల్మీకి రామాయణంలోని 24,000 సంస్కృత శ్లోకాలని బైహార్ట్గా చేసి ఇప్పటికే 123 సార్లు వాల్మీకి సంస్కృత రామాయణాన్ని పారాయణం చేసి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఎప్పుడంటే అప్పుడు సంస్కృతంలో కానీ భాష్యం చెప్పగల మహనీయుడు ఆయన. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కు డైరెక్టర్ ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మ ప్రచార పరిషత్తుకు 4 సంవత్సరాలు సెక్రటరీగా పనిచేశారు. శ్రీ వైష్ణవుడు బ్రహ్మాండంగా పెట్టుకుంటాడు. ఎప్పుడంటే అది రామాయణం బ్రహ్మాండంగా. ఈ వావిలికొండ సుబ్బారావు గారు రాసిన ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని నాకు పరిచయం చేసింది ఆయన. అనుకోకుండా శ్రీరంగం వెళ్ళి నేను నా వైఫు మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో క్వార్టర్స్కు రాగానే వస్తున్నామని తెలిసినప్పుడు పక్కపక్కన ఉండేవాళ్ళకి ఇల్లు బాగు చేసి వస్తూనే నాకన్నా ఆయనకు చిన్నవాడు, నాకు సాష్టాంగ ప్రణామం చేశాడు ఆయన. ఇదేంటండి నాకు పాపం తగ్గుతుంది, మీరు ఎందుకు చేస్తున్నారంటే శ్రీరంగం పోయి వచ్చిన వాళ్ళకి దండం పెట్టాలట. అది తెలియదు నాకు అంతగా తెలియదు.
ఇంకోటి ఏం చెప్పాయంటే శ్రీరంగానికి పోవటం ఎవరికి సాధ్యపడుతుందంటే రాముడు పుట్టిన అయోధ్యలో మనం రాయో రప్పో మనిషో కుక్కో నక్కో పిల్లియో పుడితేనే శ్రీరంగం పోగలుగుతామట. అది నిజమో అబద్ధం నాకు తెలియదు అని అన్నారు. ఎంతమంది మీరు శ్రీరంగం పోయారో పోకపోతే ఇళ్ళు రండి. అప్పుడు ఆయన ఇచ్చారు. నౌ యు ఆర్ క్వాలిఫైడ్ టు రీడ్ వావిలికొల్లు సుబ్బారావు గారు రామాయణం అన్నారు. అప్పటిదాకా నేను రోజు అడుగుతుంటే సరే ఆధునిక సమాజంలోని మానవులకున్న కొన్ని బలహీనతలు నాకు ఉన్నాయి. ఆ బలహీనతల ఆధారంగా ఆయన అనేవాడంటే నువ్వు అప్రాచ్యుడివి, నీకు రామాయణం చదివే హక్కు లేదన్నాడు. మంచిదిలే అన్నాను. కానీ నాతో పాటు వచ్చేవాడు, మాట్లాడుతుండేవాడు, మా ఆవిడని చెల్లి అనేవాడు, అది అనేవాడేవాడు. అప్పుడు ఆయన సుందరకాండ ఇచ్చాడు నాకు. ఆయన వాసుదాస్ గారు రచించిన సుందరకాండ మందరం ఇస్తే నేను దాన్ని ఏదో సరదాగా ఆడుతూ పాడుతూ 10 రోజులు చదివిన తర్వాత ఇంత మధురమైనటువంటి భాష ఉంటుందా, ఇంత గొప్ప మాధుర్యం రామాయణంలో ఉంటుందా అని అర్థం చేసుకొని అప్పుడు రాయటం మొదలుపెట్టి 16 సంవత్సరాలు పట్టింది ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని శిష్ట వ్యావహారిక భాషలో సంక్షిప్తీకరించడానికి 16 సంవత్సరాలు పట్టింది. ఆ 6 కాండల్లో దాదాపు 5 కాండలు విదేశాల్లో ఉన్నప్పుడే రాయటం కుదిరింది నాకు. ఇక్కడ స్వదేశంలో కుదరలేదు, ఏదో పనులు తాకిడి వల్ల. ఆ మహనీయుడిని ఎంత పరిచయం చేద్దామన్నా కానీ వీలు కుదరటం లేదు. గోల్కొండ వ్యాపార సంక్షేమ సంఘం పూనుకోండి దయచేసి. అంగర కుదురు వెళ్ళి దయచేసి వారితో మాట్లాడి పూనుకోవటం అంటే అది ఆర్థిక సహాయం కావచ్చు, ఒక మాట సహాయం కావచ్చు, ఒక ప్రచార సహాయం కావచ్చు, ఏదైనా. ఇంతవరకు అది వేదాలు కనుక ఏ విధంగానైతే ఒకళ్ళ నుంచి పోతుందో అట్టనే పోతుంది ప్రస్తుతానికి. ఒక్కటి విషయం చెప్తాను. మనం పుస్తకం రిలీజ్ అంటాం. ఇప్పుడు ఆ సావని రిలీజ్ చేసాం. సావనీర్ రిలీజ్ అన్నారు, ఇచ్చేశారు. ఆ సావనీరులో ఏముందో బహుశా 90% మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఏముందో చదివిన తర్వాత తెలుస్తుండొచ్చు. ఏమ రైట్? అంతే కదా. ఆయన రామాయణ మందిరాన్ని అట్ట రిలీజ్ చేయించాలి. ఆయన ఆనాటి ఉద్దండ పండితుల్ని తిరుపతి వెంకట కౌలు లాంటి వాళ్ళతో సహా ఎవరు కొక్కొండ ఏవో రాశారు. ఆ పేర్లన్నీ నాకు గుర్తు కూడా ఉండలేదు. ఎందుకంటే నేను చెప్పాక నాకు భాషలో ప్రవేశం తప్ప ప్రావీణ్యం లేదు. 3 రోజుల పాటు రోజుకు 18 గంటలు 19 గంటలు ఆ పుస్తకాలన్నింటినీ తనిఖీ చేశారు. వాళ్ళు మొత్తం కూర్చొని అన్ని చదివి అక్షరం ఛందస్సుతో సహా చదివి అన్నీ కరెక్ట్ అన్న తర్వాత ఆ పుస్తకాలు ఆ రాసిన పెన్ను కూడా ఆయన ఇక్కడ పెట్టాడు. అప్పుడు ఆ చేత్తో రాసిన పుస్తకం ఇప్పటికీ అక్కడ అంగలకుదురులో ఉంది. అది పెట్టి మేనాల్లో ఊరేగించి, అంటే సరే బ్రాహ్మణుడు అవన్నీ ఒక గోల్కొండ వ్యాపారి సెక్టుకు సంబంధించిన ఒక మానీయుడిలోనేటువంటి ఒక కమిట్మెంట్ చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పాను. అంటే చాలామంది ఉన్నారు. డాక్టర్ పద్మ గారు ఉండేది ఒక ఆవిడ. డాక్టర్ పద్మ గారని, టి పద్మ గారు వరంగల్ మెటర్నిటీ హాస్పిటల్లో పనిచేశారు. పెద్ద గైనకాలజిస్ట్ ఆవిడ. వాళ్ళ అల్లుడు గారు ఒక ఆయన గిరీష్ కుమార్ గారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసి రిటైర్ అయ్యారు. 2 కూతుళ్ళు, రాణి అను ఈ అమ్మాయి పేరు. వాళ్ళు గోల్కొండ వ్యాపారులు అనే సంగతి చనిపోవడానికి ఆవిడ హాస్పిటల్లో చేర్చి వెంటిలేటర్ పెడితే వెంటిలేటర్ పీకేసి కాదు ఉన్ననాళ్ళని ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా హాయిగా 6 నెలలు ఉంది మంచిగా చక్కగా. ఆ పుస్తకాలు నేను ఆ గోల్కొండ వ్యాపారం ఎప్పుడు తెలిసిందంటే నేను ఆ సుందరకాండ పుస్తకాలు ఇవ్వగానే చదివి ఓ వాసుదాస్ గారు గోల్కొండ వ్యాపారం మా వ్యాపారం అన్నది ఆయన. అంతే, మేము వాళ్ళు ఒకటేనది. సరే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకోవచ్చు. మనం గోల్కొండ వ్యాపారం, మనమే నియోగులం, మనమే వైదికులం, మనమే అర్చకులం. ఈ వేదిక మించి కూడా నేను ఒక అప్పీల్ చేసేది ఏంటంటే, మన వైదిక సంస్కృతి నుంచి బౌద్ధం ప్రడవెల్లుతున్న రోజుల్లో ముందుగా బయటికి వచ్చినటువంటి అద్వైత సిద్ధాంతం శంకరాచార్యులు గారిది కానీ, అక్కడ మహనీయుడు ఫోటో చూశాను నేను, సమతావాది విశిష్టాద్వైత మహనీయుడు రామానుజ స్వామి కానీ, ఆ తర్వాత ద్వైతం మధ్వాచార్యులు గారు కానీ, వీళ్ళందరి సిద్ధాంతం కనుక కొంచెం సునిశ్చిత దృష్టితో చూసినట్టయితే
ఈ దేశంలో నదులన్నీ పారి పారి సముద్రంలోకి ఎట్లా చేరతాయో ఇవన్నీ నదులే, ఉపనదులు. కొన్ని పెద్ద నదులు, కొన్ని జీవనదులు, ఇవన్నీ కూడా సముద్రంలో చేరినట్టే. వీళ్ళ సిద్ధాంతాలన్నీ కూడా ఒక సముద్రంలోకి చేరిన సిద్ధాంతాలే. నా సిద్ధాంతం గొప్ప, నీ సిద్ధాంతం తక్కువ అని ఇటీవల కాలంలో మాట్లాడుతున్న కొందరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనందరం ఒక వేదిక మీదకి వద్దాం, నెలకో 15 రోజులకో వచ్చి మన అమోఘమైనటువంటి మన వైదిక సిద్ధాంతాన్ని, హైందవ సిద్ధాంతాన్ని, మన బ్రాహ్మణ్యాన్ని మనం 4 చెరుగుల చెప్పుదాం. చెప్పి అందరినీ వాటిని, ఆ సిద్ధాంతాల యొక్క మౌలిక అందులో ఉన్నటువంటి విలువల్ని పరిరక్షిద్దామని చెప్పేసి వాళ్ళందరూ కృషి చేయాలని చెప్పేసి నాకు ఈ రోజున ఈ గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘం రజతోత్సవాల సందర్భంగా వచ్చిన ఆలోచన మాత్రం ఇది. ఈ ఆలోచన నచ్చితే 10 మందికి చెప్పండి. అదేవిధంగా మీ అందరికీ శుభాభినందనలు. మీరు ఇలా రజతోత్సవాలు, వజ్రోత్సవాలు, సిల్వర్ జూబిలీలు ఏవో ఇవన్నీ చేసుకోవాలని ఆశిస్తూ, మీరు వయసులో కొంత పెద్దవారు కొంతమంది ఉన్నారు, చిన్నవారు కొంతమంది ఉన్నారు, అసలు నా వయసు వాళ్ళు ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆ భగవంతుని వేణువుళ్ళ ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం, నన్ను ఎవరు ఇలా గెస్టులకి పిలిచి ఉపన్యసించమని అడగరు, ఎందుకంటే జనరల్గా నేను రాను కాబట్టి పోరు. కానీ అవసరాలు రామారావు గారు మీకే పని రాక్షసుడు కాడు, నాకు కూడా రాక్షసుడే. నా వెంట రాక్షసుడిలాగా పడ్డాడు, పడి నన్ను వదిలిపెట్టలేదు. నేను ఆ నెంబర్ సేవ్ చేసుకుంటే గుర్తుంచుకొని ఎత్తుతాను అని చెప్పి నెంబర్ కూడా సేవ్ చేయలే, అయినాగా నెట్టబడ్డాడు. ఆయన కాకుండా ఇంకెవరు నాకు ఇవాళ నిన్న 2 రోజులు బట్టి పాపం ఆవిడ గారు అయితే చేస్తున్నారు, నేనేదో నా పని నాకు అది రామారావు గారి హస్బెండ్ అట. లాస్ట్గా ఆ ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారు రాసినటువంటి తెలుగు పుస్తకాలు మాకు అర్థం కావటం లేదని కొందరు, అంటే అదేదో తెలుగు చదవకుండా ఇంగ్లీష్ చదువుతారని కాదు, మాకు ఇంగ్లీష్ భాషలో కావాలంటే డిసెంబర్ నెలలో మొదలుపెట్టాను. బాలకాండ, అయోధ్యకాండ అయిపోయింది, పుస్తకం ప్రింట్ కూడా చేశాను. నేను రామాయణం, భారతం ఇవేవి రాసినా కానీ ఎక్కడ కూడా ఎవరికి వాడిని కమర్షియల్ ప్రాజెక్ట్ అసలు ఏది కానే కాదు. అడిగితే ఇవ్వటం, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇవ్వటం, అట్లా ఇవ్వటం. అలానే కిష్కింధకాండ కూడా అయిపోయింది, అలానే ఇంకా ప్రింట్ కాలేదు. చూద్దాం, ఇంగ్లీష్లోనే ఎవరైనా చదివి ఎక్కడన్నా ఏ మహానుభావుడు ఏ కార్నర్లో ప్రపంచంలో చదివి ఈ వావిలికొలను సుబ్బారావు గారు రచనలు అన్నింటినీ నేను బ్రహ్మాండంగా ప్రపంచంతా వ్యాప్తి చేస్తానని ముందు ఎక్సలెన్స్ అనేటువంటి సంస్థ అండి. విశ్వావసనామ సంవత్సర ఉగాదికి ఒక నెల 15 రోజుల క్రితం మా ఇంట్లో ఇలానే సాయంత్రం కూర్చొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి మల్టీనేషనల్ కంపెనీ పెట్టి ఆయన 50-60 ఏట ఎంటర్ అయినాడు. నేను చాలా సంపాదించుకున్నాను, 500-600 కోట్లు నాకు వచ్చింది ఆదాయం. నేనేమైనా సొసైటీకి చేయాలి, బ్రాహ్మణ సొసైటీ కంటే ఆ రాత్రి ఆలోచించి పొద్దున్నే 11ంటికి మా ఇంటికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని మధ్యాహ్నం వస్తున్నారు మీకు, ఆయన అడుగు చెప్తాడు. ఆయన కూడా ఆ విజయ్, నేను చెరువు రాంబాబు గారిని ఒక ఇండస్ట్రియలిస్ట్, ఆయన చాలా ఆధ్యాత్మిక భావాలు కలిగాడు. వాళ్ళంతా రవి 5 దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక మీరు వినే ఉంటారు, వినకపోతే తెప్పించండి, బ్రహ్మాండంగా చేస్తాడు ఆయన. కూర్చొని ఆలోచించిందంటే సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ స్టడీస్ అనుకున్నాం, ఎక్సలెన్స్ అనుకున్నాం. అయితే మేము మా వాళ్ళకు అర్థం చేసుకోవడానికి ఇప్పటికి అర్థమైంది. నిన్ననే మా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అయింది, నిన్న శనివారం ఇదే టైంలో అక్కడ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అవుతున్నామంటే అయిపోయింది. అది అక్కడ ఎల్వి గారు చెప్పారు రేపు ఇక్కడ పోతున్నాం అని చెప్పేసి. దాని ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణులు అంటే ఇప్పటికి చాలామంది చాలా చేస్తున్నారు. సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్కి మేమేమో ట్రైనింగ్ సెంటర్లు పెట్టి రూములు పెట్టి చేయటం కాదు, అది వాళ్ళ ఇష్టం వచ్చిన చోట వాళ్ళు ట్రైనింగ్ అవుతుంటే ఆ ట్రైనింగ్కి వాళ్ళకి ఏ విధమైన సహాయం కావాలో సహాయం చేసే భాగంగా ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ 13 మంది దే ఆర్ అండర్ గోయింగ్ ఇట్. వాళ్లకు 2 టర్మ్స్ అన్నమాట. అంటే ఒకసారి ఇచ్చి ఫెయిల్ అయ్యాడు నువ్వు అక్కర్లేరు అంటలే మేము, మొదటిసారి కాకపోవచ్చు. దాంతోపాటు బ్రాహ్మిన్ ఎక్సలెన్స్ అంటే మా ఉద్దేశంలో కేవలం బ్రాహ్మణుల అంటే ఒక కులంలాగా బ్రాహ్మణుల ఎక్సలెన్స్ కాదు, అది బ్రాహ్మిన్ అంటే నాలెడ్జ్ ఎక్సలెన్స్కి ఒక రిపాజిటరీ లాగా ఎలా ఉండాలని ఆలోచిస్తున్నాం. దట్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. అంటే రెస్ట్రిక్ట్
ఎక్కువ అంటే అదేదో ముందు భవిష్యత్తులో ఎవరో కంట్రోల్లో పోకుండా ఒక యాన్యువల్ మెంబర్షిప్ 12,000 పెట్టుకున్నాం మేము. మొదట్లో యాక్చువల్గా బై ఇన్విటేషనే, ఇప్పటికీ బై ఇన్విటేషనే పెట్టుకున్నాం. అంటే అందులో ఎవరన్నా రిఫర్ చేసి ఇచ్చేట్టు ఓ 50 మంది ఈ ఒక్క రాష్ట్రం నుంచి కాకుండా 4-5 రాష్ట్రాల నుంచి సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇది ప్రస్తుతానికి ముందుకు పోతున్నాం. విశ్వాసనామ సంవత్సరం ఉగాది నాడు ఆ పుష్పగిరి పీఠాధిపతి దాన్ని లాంచ్ చేశారు. మేము అనుకున్న ఆ రాత్రి అనుకున్న ఎగ్జాక్ట్గా 1 మంత్లోనే రిజిస్ట్రేషన్ కావటం, దర్పణ రావటం, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ జరిగినాయి. ఎవరైనా ఎప్పుడైనా మా సంస్థతోటి మీరు అనుసంధానం కావచ్చు, తోడ్పడవచ్చు, మా సహాయం తీసుకోవచ్చు, మీ సహాయం అందవచ్చు. నమస్కారం.